వాళ్ళు కూడా చేస్తున్నారు. అటు సైడ్ నుంచి మీరు బజరంగ బలి చెట్లు ఈరోజు మా డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా ముఖ్యమైన రోజు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు మరి మా సెబ్ అనేటటువంటి ఒక డిపార్ట్మెంట్ని రద్దు చేసి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో మమ్మల్ని సమ్మిళితం చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఎక్సైజ్ శాఖ మినిస్టరు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా మేము మా శాఖ తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మేమందరము కూడా మొదటగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము ఈ శాఖలో పనిచేస్తున్నాము. ఒక్కసారిగా స్టేట్ డివైడ్ అయి తెలంగాణ నుంచి మేము విడిపోయిన తర్వాత శాఖాపరంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడే అనుకున్నాము తెలంగాణ వాళ్ళేమో చాలా ముందరికి పోతున్నారు, మన డిపార్ట్మెంట్ ఏమో ఆంధ్రప్రదేశ్లో కొంచెం వెనుకబడి ఉన్నాము అనే బాధ మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టింది. దాని తర్వాత అర్ధరాత్రి జీవోలతో సెబ్ అనేటటువంటి ఒక దీన్ని తీసుకొచ్చి మమ్మల్ని నిష్పాక్షికంగా ఎలాగంటే అలాగ పక్షపాతం అనేది మేము చెప్పలేము, కానీ ఎవరిని అడక్కోకుండా మమ్మల్ని విభజించడం జరిగింది. 70% మందితో సెబ్ ఫామ్ చేయడం జరిగింది. ఆ సెబ్ ఫామ్ అయినప్పుడు చెక్ పోస్టులలో వాళ్ళు, తర్వాత 1 ఇయర్ స్టేషన్ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురైనారు. అడిగేదానికి వాళ్ళకి అవకాశమే లేకుండా అప్పట్లో 1 ఇయర్కి ట్రాన్స్ఫర్లు జరిగేటటువంటి ప్లేసులు కూడా జరగకోకుండా 3 సంవత్సరాల పాటు అక్కడే కొనసాగి మగ్గిపోయినటువంటి సందర్భాలలో చాలా బాధ ఉండింది. ఆ ఉద్యోగస్తులందరూ కూడా సెబ్లో మామూలు విధుల కంటే అదనపు విధులు ఏవైతే మట్కా, గుట్కా, జూదము ఇట్లాంటివన్నీ అప్పచెప్పినప్పుడు కొంత సఫర్ కావాల్సి వచ్చింది. ఆ బాధలన్నిటికీ కూడా ఈ విముక్తి కలిగించండి అని కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే ఎమ్మెల్యేల ద్వారా, మినిస్టర్ల ద్వారా ప్రతి చోట, ప్రతి స్టేషన్లో అందరికీ విన్నవించడం జరిగింది. మేము కూడా మన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారు మన జే నాగేశ్వరరెడ్డి సార్ని కలిసి విన్నవించినప్పుడు తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పినారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మరీ ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి కావడం చేత ఆయన మాట ఇవ్వడం జరిగింది. మీ బాధలన్నీ మాకు తెలుసు, తప్పకుండా మీకు న్యాయం చేస్తాము అనే విధంగా సీఎం గారికి ఆయన కొద్దిగా గట్టిగా చెప్పి వీళ్ళ బాధలు ఈ రకంగా ఉన్నాయని మమ్మల్ని ఫోకస్ చేసి ఆయన కొద్దిగా మాకు ఈ సెబ్ అనేటటువంటిది రద్దు అయ్యేదానికి కృషి చేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి, ముఖ్యంగా మినిస్టర్ గారికి ఇందుకు కృషి చేసినటువంటి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా శాఖ తరఫున ఈరోజు ఒక పండుగలాగా మేము సెలబ్రేట్ చేసుకోదలుచుకున్నాము. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ మాతృశాఖ మేము ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నుంచి సెలెక్ట్ కాబట్టి మా సమ్మతి లేకుండా మమ్మల్ని విడగొట్టినప్పుడు అసలు మేము ఎలా పని చేయాలి, అసలు ఏంటి మా అగమ్య గోచరమైన పరిస్థితి. యూనియన్లు అయితే ఏమి, అక్కడేమో యూనియన్ ఉంది అంటారు, ఇక్కడేమో సెబ్లో యూనియన్లు లేవు, ఏం లేవు. అసలు మాకు చాలా ఆవేదన ఎదుర్కోవడం జరిగింది. ఇట్టి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ను మాత్రం మాకు తిరిగి అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రీస్ట్రక్చర్ కోసము కొన్ని మార్పులతో ప్రవేశపెట్టినటువంటి మన కొల్లు రవీంద్ర గారికి మేము మా యొక్క విన్నపాలను కొన్ని చోట్ల సరిగా స్టాఫ్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు సార్, కొన్ని చోట్ల తక్కువ ఉన్నారు, కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నారు అన్నప్పుడు ఆయన అన్నింటినీ మీరు సరి చేసుకుని రండి అని మాకు చెప్పడం జరిగింది. వాటిని జీవోల రూపంలో నిన్ననే ఇష్యూ కావడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రోజు నుంచి మాకు మాత్రం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదంతా మీడియా ముఖంగా పంచుకుంటున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. శాఖ తరపున మేము ఒక 2 విన్నపాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాము. ఏంటంటే తెలంగాణలో ఏ రకంగా అయితే శాఖ ముందరికి పోతా ఉందో ఆ విధంగా మమ్మల్ని కూడా ఈ శాఖని కొంచెం పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సీఎం గారి ద్వారా అది సిద్ధిస్తుంది. ఈ యొక్క మినిస్టర్ గారు కూడా కృషి చేస్తారని కోరుకుంటున్నాము. రెండో విషయము, ఇప్పుడు బదిలీలు జరగబోతా ఉన్నాయి. ఈ బదిలీలలో ముఖ్యంగా ఈ చెక్ పోస్ట్లో
1 ఇయర్ స్టేషన్లో పనిచేసిన సిబ్బందికి సుమారు 8 నెలలు పనిచేసినారు. వాళ్ళకు కూడా కట్ ఆఫ్ తీసుకొని ఈ 1 ఇయర్కు జరిగే ట్రాన్స్ఫర్స్ విధంగా ఇప్పుడు జరిగే ట్రాన్స్ఫర్స్లో వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఇస్తే మిగతా ఎక్సైజ్ శాఖతో సిబ్బంది కూడా ట్రాన్స్ఫర్లు జరిగే పరిస్థితి ఉంది. వాళ్ళతో కలిపి చేస్తే ఆ బాధలు, ఉద్యోగులు పడే బాధలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మేరకు సఫలీకృతం అవుతుంది. ముఖ్యంగా ఎక్సైజ్లో పని సరైన పోస్టింగ్, మంచి పోస్టింగ్ ఇస్తే శాఖ మార్పు మొదలైంది అనేటటువంటి సూచన కలగజేసినట్టు అవుతుంది. ఆ మార్పు నేటితోనే సంకేతం పలకాలని నేను ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ఎక్సైజ్ మినిస్టర్ గారికి మీడియా ముఖంగా ఆ శాఖ అందరి తరఫున విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు భార్గవ్ రెడ్డి, సెబ్ సిఏ, ఎమ్మిగనూర్.